ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఏసీబీ వలలో మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్. 5 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. గనులు లీజు మంజూరుకు భారీ లంచం. గతంలోనూ లంచం కేసులో చిక్కుకున్న అధికారి మళ్లీ ఏసీబీ వలలో. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి. అనకాపల్లి జిల్లా గనులు భూగర్భ శాఖలో పనిచేస్తున్న సర్వేయర్ గ్రేడ్ 111 దాదాల మురళీకృష్ణ అంబేద్కర్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వలలో చిక్కాడు. క్వారీ లీజు అప్రూవల్ కొరకు లంచం డిమాండ్ చేసి 5 లక్షలు అడ్వాన్స్గా స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తుమ్మపాల గ్రామానికి చెందిన సందిన సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఊడేరు గ్రామంలో ఉన్న 2 హెక్టార్ల భూమికి గనులు లీజు మంజూరు ప్రక్రియలో సర్వే నిర్వహించి అనుమతులు జారీ చేసే విషయంలో సహకరించేందుకు సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అనకాపల్లిలోని గనులు భూగర్భ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో వెనుక ఖాళీ ప్రదేశంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని ఫిర్యాదుదారుడి నుంచి 5 లక్షల రూపాయలు లంచం స్వీకరిస్తుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం మురళీకృష్ణ అంబేద్కర్ 2008లో సర్వేయర్గా నియమితులై టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2025 జూలై 4 నుంచి అనకాపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2018లో కూడా లంచం స్వీకరిస్తూ పట్టుబడిన కేసులో ఆయనపై కేసు నమోదై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా 2021లో సస్పెండ్ కాగా 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా మొబైల్ నెంబర్ 9440440057కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి, అదనపు ఎస్పీ ఎస్ఆర్ హర్షిత సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా? నా పేరు హర్షిత అండి, యాంటీ కరప్షన్ బ్యూరో అడిషనల్ ఎస్పీని. అనకాపల్లి మండలానికి సంబంధించినటువంటి ఊడేరు అన్న గ్రామంలో మైనింగ్ సర్వే లీజ్ నిమిత్తం ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి గాను సర్వేయర్ గ్రేడ్ 3 గారు 15 lakhs బ్రైబ్ డిమాండ్ చేశారు. అందులో ఈరోజు ఒక 5 lakhs అడ్వాన్స్ ఇస్తుండగా ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా క్యాచ్ చేశాము. పూర్తి వివరాలన్నీ కూడా మా డిఎస్పీ రమణమూర్తి గారు అందిస్తారు. అనకాపల్లి టౌన్ లో ఉన్న అనకాపల్లి తుంపాల గ్రామానికి చెందినటువంటి ఒక కంప్లైంట్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు చాలా కాలం క్రితం సుమారు 4-5 మాసాల నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒక క్వారీ లీజు నిమిత్తం ఊడేరు గ్రామం అనకాపల్లి మండలానికి చెందినటువంటి ఆ ఊర్లో ఆ లీజు నిమిత్తము ఆ సదర్ అప్లికేషన్ మనీ కట్టేయడం జరిగింది. ప్రాసెస్ ఫీ కట్టేశారు. అలాగే హెక్టార్కి ఇంత లీజ్ అమౌంట్ ఉంటుంది, గవర్నమెంట్ చలాన్ అది కూడా పే చేయడం జరిగిన పిమ్మట సదర్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం నిమిత్తము ఏడీ గారి ద్వారా చెప్పి శాంక్షన్ చేయించడం నిమిత్తము 15 లక్షల రూపాయల లంచం 15 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎంత ఎంక్వైరీ చేసుకుని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారు 5 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆఫీసులోనే ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అతనికి రమ్మన్నాడు. వచ్చి 5 లక్షలు తీసుకుంటుండగా మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి మురళీకృష్ణ గారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆ కేసుకి సంబంధించినటువంటి ఫైల్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే అతన్ని రేపు ఏసీబీ విశాఖపట్నం వారి కోర్టులో రిమాండ్ నిమిత్తము హాజరుపరుస్తాము. అదేవిధంగా అధికారి అయినా సరే
లంచం డబ్బులు ఆశిస్తే ఇమీడియట్ గా ఏసీబీ వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 1064 ఈ నంబర్ కి కాల్ చేసి ఇమీడియట్ గా తెలియపరిస్తే మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. అంటే ఎందుకంటే ఫిర్యాదుని ఫిర్యాది గారి దగ్గర నుంచి ఫిర్యాది గారి డబ్బులు ముద్దాయి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ముద్దాయి గారిని పట్టుకున్నాం. ముద్దాయి గారి వద్ద నుంచి ఆ డబ్బులు మేము స్వాధీనపరుచుకున్నాం 5 లక్షలు. గతంలో కూడా 2018లో సేమ్ మురళీకృష్ణ గారే 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా విశాఖపట్నం ఏసీబీ వారే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో కూడా అరెస్ట్ అయినారు. సదరు ముద్దాయి గారు ఇప్పుడు ఆ కేసు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో ఫేస్ చేస్తున్నారు. ట్రయల్ లో ఉంది ఆ కేసు. సరే ఈయన అక్రమ